హలో అండి, హలో హాయ్, వెల్కమ్ టు స్పారో టీవీ. నేను మీ పిచ్చిక వచ్చేసా ఉల్లాసంగా ఉత్సాహంగా మీతో సరదాగా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసా. ఈ రోజు కూడా రీల్స్ పురాణంలో ఒక కొత్త రీల్ వేసేస్తా, మిమ్మల్ని నవ్వించేస్తా. ఎలా అంటారా? లెట్స్ స్టార్ట్. పిల్లలు పెద్దలు అటెన్షన్. ఈ రోజుల్లో రీల్స్ అంటే ఎవరికి పిచ్చండి? అందరికీ పిచ్చే. అప్పుడప్పుడు నేను మా ఫ్యామిలీతో కూడా రీల్స్ చేస్తాను, కానీ ఇన్ని ఘోరాలు చేయమండి. వీళ్ళు చేసేవారు కదా అప్పట్లో రీల్స్ మాతో. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇప్పుడు రీల్ చేయాలంటే సినిమా కంటే ఎక్కువ పోటీ పడుతున్నారు. అంటే సినిమా చూపించేద్దాం అనుకుంటున్నారు, కానీ అది అవ్వట్లేదు. తేడా కొట్టి రిజల్ట్ మాత్రం ఎలా ఉంటుంది తెలుసా? వైఫై లేకపోయినా మొబైల్ స్క్రీన్ లా ఉంటుంది. ఏమైనా బాగుంటుందా చెప్పండి? వీడితో పోటుగాళ్ళ రీల్ స్టార్ట్ చేస్తాడు. లిప్ సింక్ ఉండదు. లిప్ సింక్ లేకపోయినా డైలాగ్లు ఎవరో తొక్కేస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు. హార్ట్ ఎవరికో పెడతాడు, స్టోరీ ఏదో పెడతాడు, దాని వెనక వీణరాగాలు నాట్యాలు ఏదో చేసేస్తుంటాడు. ఒకవేళ ఫిల్టర్ తీసేస్తే మొహం కూడా మైక్రోవేవ్లా కనబడుతుంటుంది, కానీ మళ్ళీ చూసుకుని మురిసిపోతుంటారు. ఇంకొక రకం రీల్ మేకర్స్ ఉన్నారు. వీళ్ళు చాలా విచిత్రంగా ఉంటారు. ట్రాన్సిషన్ మాస్టర్లు అంటారు. అంటే వాళ్ళు ఒక్కసారిగా ట్రాన్స్ఫర్మేషన్ చూపించేస్తారన్నమాట. అంటే బట్టలు వదిలేసిన ఆదిమానవుడు లెక్క ఆకులు కట్టుకుని కంచెర గాడిలాగా నడుస్తూ అబ్బాబ్బా ఏం రీల్ చేస్తారంటే వామో. ఇది చూసి నలుగురు చూస్తే ఫాలోవర్స్ పెరుగుతారో లేదో తెలియదు, కానీ ఎంతమంది డౌన్ ఫాల్ అయిపోతారో వాడికి తెలియదు. మనోడు రెచ్చిపోతున్నాడుగా, అదొక డిజాస్టర్ గురైనట్టుగా తెగ ఫీల్ అయిపోతుంటారు చూసిన వాళ్ళు. ఆలోచిస్తున్నారా రీల్ మేకర్స్? వాళ్ళు మాత్రం ఫ్యాషన్ షో అనిపిస్తుంది వాళ్ళకి, చూసే వాళ్ళకి మాత్రం అదొక రోత షోలా తయారైతుంది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఇదేం విడ్డూరమో. సీనియర్ సిటిజన్ సైతం ఈ రీల్ అరాచక చిత్రాలకి దాసోహం అయ్యారా. వయసు 60, వేషాలంకరణ మాత్రం 20. అదే డ్రెస్అప్ మాత్రం 20. అంటే ఆ డ్రెస్ కూడా అప్పుడు వేస్తాడు అనుకో, ఇది బాగా టైట్గా ఉంటుంది డ్రెస్. డ్రెస్కి ఊపిరాడదు, ఆ వేసుకున్న వాడికి ఊపిరాడదు. ఈ రీల్ చూసేవాడికి ఎప్పుడు ఏ విధంగా ఊపిరాగిపోద్దో వాడికి తెలియదు. డ్యాన్స్ వేస్తారు సుమా, అబ్బో ఆ డ్యాన్స్కి జనాలు చప్పట్లు, తర్వాత ఎరుక. ఆ డ్యాన్స్ వేసేవాడి నడుము పడే ఇక్కట్లు చూడాలి. మరి రీల్ అయ్యాక ఎముకల డాక్టర్ ఎలాగో తిప్పవు మళ్ళీ. అర్థమైందా? ఇట్లా ఉంటాయిరా, అదిదా సర్ప్రైజ్. ఇట్లా ఉంటుంది రీల్ చేసేవాడికి చూసేవాడికి. అదిరా విషయం. వచ్చే వీడియోలో ఈ రీల్ పురాణంలో ఇంకో రీల్ వేసుకుంటా, ఇలాగే మీతో సరదాగా టైం స్పెండ్ చేస్తా. సరే, ఈలోపు మీరు మీ రీల్ ఎక్స్పీరియన్స్ ఏంటో మాతో సరదాగా షేర్ చేయండి కింద టెక్స్ట్లో, ఓకేనా? కింద మెసేజ్ ఇవ్వండిరా. ఆ మెసేజ్లో మీ అనుభవాలు, మీ ఎంటర్టైన్మెంట్, ఎలా రీల్ తీశారనేది నాకు చెప్పండి. దాన్ని నేను సరదాగా మళ్ళీ ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. సరదాగా మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ.